ఓం శ్రీ మాత్రే నమః. రాసి పెట్టుకోండి. 3 కోట్ల దేవతల అనుగ్రహంతో కన్యా రాశి వారికి మే నెల 2వ వారంలో జరగబోయేది ఇదే. ఈ పేరు గల స్త్రీ కారణంగా రాజయోగం పట్టబోతోంది. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా ఊహించని అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ అనేది ఏ విధంగా మారిపోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి. ఈ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి అదృష్టమా, దురదృష్టమా అన్నీ కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరానికి కలవారుగా ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైనటువంటి భుజాలు కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన మిదిర నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను వీరు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరు దేనిని కూడా అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని కూడా 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతిదాన్ని అనుమానించడం. దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగుగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి వీరు ఎప్పుడు లోనవుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలి అనేటటువంటి కోరిక కూడా కలవారుగా ఉంటారు. కన్యా రాశి జాతకులకి ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏమిటో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. కన్యా రాశి వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఒక్క వ్యవహారంలో సహచరుల నుండి సహాయం అందుతుంది. శుభ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. అనవసరమైనటువంటి సమయంలో ఆర్థిక సహాయం అనేది మీకు లభిస్తుంది. ఆదిత్య హృదయం పఠించడం మీకు ఎంతగానో మేలు చేస్తుంది. మిశ్రమ ఫలితాలకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభించాలి. ఇతరుల యొక్క మాటల వలన గందరగోళ పరిస్థితులు ఏర్పడవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్త అనేది అవసరం. స్పష్టమైన నిర్ణయాలతో ముందుకు సాగాలి. వ్యాపారంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వారం మధ్యలో ఒక శుభ ఫలితం లభించే సూచనలు ఉంటుంది. నవగ్రహ స్తోత్రం శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ కన్యా రాశి జాతకులకు ఈ సమయంలో అంతా కూడా మేలే జరగబోతోంది. మే నెల 2వ వారంలో మీరు నక్క తోక తక్కువ వచ్చారా అన్నట్లుగా మీ జీవితం అయితే మాత్రం మారిపోతుంది. ఈ మే నెల ఈ కన్యా రాశి వారి జాతకంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి అదృష్టమా, దురదృష్టమా కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం చూసేద్దామండి. కన్యా రాశి జాతకులకు వృత్తిపరంగా ఈ నెల మరుపురా అనేది కాబోతోంది. పదవింట అంటే కర్మస్థానంలో ఇప్పటికే సంచరిస్తున్న గురు భగవానుడికి తోడుగా మే 14న భాగ్యధనాధిపతి అయిన శుక్రుడు కూడా కర్మస్థానంలోకి ప్రవేశిస్తాడు. ఈ అద్భుతమైనటువంటి గురు శుక్రుల కలయిక వలన ఆఫీస్లో మీ పేరు మారుమ్రోగుతుంది. మీరు చేసే ప్రతి పనికి కూడా సరియైన గుర్తింపు, ప్రశంసలు దక్కుతాయి. ప్రమోషన్ లేదా వేతనాల పెంపు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అంతా కూడా కోరుకునేది నెరవేరుతుంది. దీనికి తోడు మే 15న మీ యొక్క లగ్నాధిపతి బుధుడు మరియు వ్యయాధిపతి అయిన సూర్యుడు భాగ్యస్థానంలో 9వ ఇంట్లో వృషభంలోకి వెళ్ళడం వలన బహుళజాతి సంస్థల్లో అంటే MNCస్లో పనిచేసే వారికి, IT రంగాల వారికి విదేశీ ఆన్సైట్ అవకాశాలు లేదా దూర ప్రాంత బదిలీలు కూడా లాభసాటిగా ఉంటాయి. వ్యాపారం మరియు స్వయం ఉపాధి చూసుకున్నట్లయితే కనుక 7వ స్థానంలో అంటే వ్యాపార స్థానంలో శని సంచారం వలన వ్యాపారంలో ఎదుగుదల నిదానంగా ఉన్నప్పటికీ కూడా స్థిరంగానే ఉంటుంది. అయితే పదవింట గురు శుక్రుల కలయిక వలన మీ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఆర్ట్, కాస్మెటిక్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ మరియు విద్యా సంబంధిత వ్యాపారాలు చేసేవారికి కస్టమర్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మే 15 తర్వాత 9వ ఇంట బుధాదిత్య యోగం వలన వ్యాపార విస్తరణకు, కొత్త పెట్టుబడుల కోసం చేసే చర్చలు విజయవంతమవుతాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన అనుమతులు లేదా టెండర్లు కూడా మీకు సులభంగా దక్కుతాయి. ధనాధిపతి శుక్రుడు బలమైన కర్మస్థానంలో ఉండడం చేత మీ యొక్క వృత్తి ద్వారా వచ్చే ఆదాయం అద్భుతంగా పెరుగుతుంది. అయితే మే 11న కుజుడు అష్టమ స్థానంలోకి వెళ్ళడం వలన అకస్మాత్తుగా ఊహించిన ఖర్చులు రావచ్చు. ముఖ్యంగా వాహనాల మరమ్మతులు లేదా వైద్య ఖర్చులకు కూడా మీరు డబ్బు చెల్లించాల్సి రావచ్చు. కానీ అదే అష్టమ కుజుని వలన పూర్వీకుల యొక్క ఆస్తు పంపకాలు లభించడం లేదా ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ లేదా పెద్ద మొత్తంలో డబ్బు కూడా చేతికి రావడం కూడా జరుగుతుంది. అంతేకాదు మే 15 తర్వాత సూర్య బుధుల భాగ్యస్థానం
సంచారం దీర్ఘకాలిక పెట్టుబడులు వైపు మీకు మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ నెల మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన ఏకైక విభాగము ఆరోగ్యం. మే 11న తృతీయ మరియు అష్టమాధిపతి అయిన కుజుడు 8వ ఇంట్లోకి స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తాడు. అష్టమ కుజుడు అత్యంత వేగవంతమైనటువంటి మరియు ప్రమాదకరమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత వేగం, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం ప్రాణాంతకం కావచ్చు. కుజుని ఉష్ణ ప్రభావం కారణంగా రక్తపోటు అంటే బీపీ, అకారణ కోపము మరియు పైల్స్ లేదా ఉదర సంబంధిత ఆపరేషన్లు కూడా జరిగే సూచనలు కూడా ఉన్నాయి. 8వ ఇంట కుజుని దృష్టి 2వ ఇంటిపైన కుటుంబం, వాక్స్థానం పడటం వలన మీ యొక్క మాటలో తీవ్రమైన కోపం మీకు కనిపిస్తుంది. ఇది మీ యొక్క మానసిక ప్రశాంతతను కూడా దూరం చేస్తుంది. ధ్యానం మరియు యోగా సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. 7వ స్థానంలో శని ఉండడం చేత మీ యొక్క జీవిత భాగస్వామితో సంబంధాలు కొంత చప్పగా లేదా బాధ్యతాయుతంగా అనిపిస్తాయి. అయితే కర్మస్థానంలో శుక్రుడు ఉన్నందువలన మీ యొక్క వృత్తి జీవితంలో విజయం మీ కుటుంబంలో కూడా ఆనందాన్ని నింపుతుంది. చూసారు కదండి ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఇక కన్యా రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు చూసేద్దామండి. కన్యా రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసేద్దాం. ఈ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వీరికి దారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము కూడా వస్తాయి. అయితే ఈ కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో ఉండదు. కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపడుతుంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలని జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలిపడే లక్షణాలు కలవారుగా ఉంటారు. జనసమధ్యం ఉన్నచో బిడియము. కొత్త వారిని కలుసుకున్నకు సిగ్గు కూడా వీరిలో అధికంగా ఉంటుంది. కన్యా రాశి వారి తప్పులు చేసినా దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వీరికి ద్రోహము చేస్తారు. చేయి చేపని చుట్టల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు. ఈ రాశి వారు వచ్చిన అవకాశం ఏదైనా సరే దాన్ని సద్వినియోగం చేసుకునే గుణము వీరు కలవారుగా ఉంటారు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు షార్ట్ కావ్య రచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లో, బ్యాంకుల్లో, కోశాకారంలో, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు. కన్యా రాశి వారి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అధికంగా ఉండును. భార్య బిడ్డలను వదిలిపెట్టి వేరే ఊరిలో వీరు ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా కలదు. ఈ రాశి వారు తమ జీవితంలో స్త్రీలకు సాయం చేయడంతోనే సరిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు, అల్లిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్త సరిదిద్దుకోగలిగిన గడసరితనము కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు, జీర్ణకోశంలోకి సంబంధించిన వ్యాధులు కూడా కలిగే అవకాశాలు కలవు. కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.